గణేశాయ నమః, సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం వాల్మీకి రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం ఆ బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 58 సర్గలు పూర్తి చేసి 59 సర్గలోని 91వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 92 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విసంజ్ఞం వానరం దృష్ట్వా దశగ్రీవో రణోత్సుకః రథేనాంబుదనాదేన సౌమిత్ర్యమభిదుద్రువే. నీలుడు మూర్ఛపోవటం చూశాడు రావణాసురుడు. వెంటనే హనుమంతుణ్ణి పడగొట్టాడు, హనుమంతుణ్ణి మూర్ఛపోగొట్టాడు, నీలుణ్ణి మూర్ఛపోగొట్టాడు. ముఖ్యమైన యోధులు వానరులో రావణాసురుడు అలా పడగొట్టిన తర్వాత లక్ష్మణుడు వైపుకి వెళ్ళాడు. ఆసాచరణ మధ్యేతం వారయిత్వా స్థితోజ్వలన్ ధనుర్విశ్వారయామాస రాక్షసేంద్ర ప్రతాపవా. అతడు ఆ లక్ష్మణుణ్ణి ముందుకు రాకుండా వారించి ధనస్సుని చరిచాడు. తమాహ సౌమిత్రిరదీన సత్వో విస్వారయంతం ధనుర ప్రమేయం అభ్యేహి మామజ్జ నిశాచరేంద్ర న వానరాంస్త్వం ప్రతియోద్ధుమర్హసి. అసలు దైన్యం అనేదే ఎప్పుడు ఎరగని లక్ష్మణుడు విల్లుని చరుస్తున్న రావణాసురుడితో అన్నాడు, నువ్వు ఈ వానరులతో యుద్ధం చేయటం కాదయా, దా నాతోటి యుద్ధం చేయి. సతస్య వాక్యం ప్రతిపూర్ణ ఘోషం జాశబ్దముగ్రం చ నిశమ్య రాజా ఆసాధ్య సౌమిత్రముపస్థితం తం రోషాన్వితం వాచమువాచ రక్షః. వెంటనే రావణాసురుడు కోపించి లక్ష్మణుడిని సమీపించి అన్నాడు, దిష్ట్వాసి మే రాఘవ దృష్టి మార్గం ప్రాప్తోంతగామి విపరీత బుద్ధి అస్మిన్ క్షణే యాస్యసి మృత్యులోకం సంసాజ్యమానో మమ బాణజాలయీ. విపరీత బుద్ధి గలవాడివి నువ్వు లక్ష్మణ. ఇదిగో ఇప్పుడు నువ్వు ఆ బుద్ధి చేతనే మరణించబోతున్నావు. దైవవశం చేత నా కంటపడ్డావు. నా బాణాల యొక్క ప్రహారాలకు ఈ క్షణంలోనే అమలోకానికి పోతావు నువ్వు. తమాహ సౌమిత్రి రవిస్మియానో గర్జంతముద్రుత్త సితాగ్రదంశ్రం రాజన్న గర్జంతి మహాప్రభావ వికత్తసే పాపకృతాం వరిష్ట. అలా గర్జిస్తున్న రావణుడి విషయంలో ఏమాత్రం ఆశ్చర్యం చెందకుండా లక్ష్మణుడు అన్నాడు, పాపాత్ములందరిలోకి మహాపాపాత్ముడవైన ఓ రావణాసురా, బడాయిలు చెప్పుకోవద్దు. ఎక్కువ ప్రతాపం గల వాళ్ళు ఇలా చెప్పుకోరు, గర్జించరు. ఇలా బడాయిలు చెప్పుకొని గర్జించరు. చేస్తే యుద్ధం చేయాలి. జాలామి వీర్యంతవ రాక్షసేంద్ర బలం ప్రతాపంచ పరాక్రమంచ అవస్థితోహం శరచాపపాణి రాగచ్చ కిమ్మోగ నికథనేనా. నీ పరాక్రమం ఏమిటో, నీ బలమేమిటో నాకు బాగా తెలుసు. రా, వ్యర్థంగా బడాయిలు చెప్పుకోవద్దు. అంటే పరాక్రమం ఏంటో నాకు బాగా తెలుసు అంటే ఎగతాళి చేస్తున్నాడు అనమాట. మేము లేనప్పుడు నువ్వు వచ్చి సీతమ్మను దొంగిలించుకుని వెళ్ళావు, నీ పరాక్రమం ఎంతలో అర్థమైంది అని చెప్పడం. స ఏవ ముక్త కుపిత ససజ్జ రక్షోదిప సప్తశరాన్ సుపుంఖాన్ తాన్ లక్ష్మణ కాంచన చిత్రపుంఖై చిచేద బాణైర్ నిశితాగ్రధారయై. ఆ లక్ష్మణుని మాటలకు కోపించిన రావణాసురుడు మంచి పొన్నులు గల 7 బాణాలను ప్రయోగించాడు లక్ష్మణుడి మీద. వాటిని లక్ష్మణుడు కూడా అటువంటి బాణాల చేతనే ఛేదించాడు ఆ బాణాల్ని. తాన్ ప్రేక్షమాణ సహసా నికృత్త భోగానివపన్నగేంద్ర లంకేశ్వర క్రోధవశం జగామ ససర్జ చాన్యాన్ నిశితాన్ పురుషత్కాన్. ఆ విధంగా లక్ష్మణుడు వెంటనే తన బాణాల్ని ఛేదించి వేయగా రావణుడికి కోపం ఎక్కువైపోయింది బాగా. వెంటనే ఇంకా కొన్ని
వాడి అయిన బాణాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. రేపు మనం 101 శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.